హఠాత్తుగా వచ్చిన వియ్యంకుణ్ణి వియ్యపురాలినే సంభ్రమంగా ఆహ్వానించింది త్రిపురాంబ. రండి రండి, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి. ఈ మధ్య బొత్తిగా నల్లపోసైపోయారు. మా మీద అలిగారా ఏమిటి? ఎంత మాట వదిన గారు. మీ అన్నయ్య గారికి బిజినెస్ పనులతో ఊపిరి సలపడం లేదు. అందుకే మిమ్మల్ని చూడ్డానికి రాకుండా ఉంటానా లేకపోతే? నమస్కారం బావగారు. కులాసానా? కృష్ణమూర్తి దర్పంగా పలకరించాడు మాధవరావు గారిని. మీరు బాగున్నారా? ఆయన నవ్వుతూ అడిగారు. కల్పన సంతోషంతో దీప్తివంతమైన ముఖంతో తల్లిని తండ్రిని పలకరించి కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది. వర్ష కులాసాగా ఉందా? అడిగింది మహేశ్వరి. మనవరాలి ప్రస్తావనతో త్రిపురాంబ ముఖం క్షణకాలం నల్లబడింది. అంతలోనే సర్దుకుని అంది. బాగుంది. వారం క్రితమే హనీమూన్ నుంచి వచ్చారు. మీరు దాని పెళ్లికి రానేలేదు? మా వారు బిజినెస్ పని మీద ముంబై వెళుతుంటే నేను వెళ్ళాను. ముందే ఆలోచించి పెట్టుకున్న సమాధానం తడుముకోకుండా చెప్పేసిందావిడ. అవునవును, కల్పన చెప్పింది. మీ బిజినెస్ ఎలా ఉంది? అడిగాడు కృష్ణమూర్తి. ప్రస్తుతానికి పర్వాలేదు. అయినా ఏ బిజినెస్లో అయినా లాభనష్టాలు ఉంటూనే ఉంటాయి. వస్తే లక్షలు వస్తాయి, పోతే కోట్లు పోతాయి అన్నాడు మాధవరావు గారు. ఒక్కసారిగా ఆ హాల్లో సూది కింద పడితే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది. తను బిజినెస్లో నష్టపోయిన విషయం ఈయనకు తెలిసే అలా అంటున్నాడా అని కృష్ణమూర్తి, వర్ష అత్తవారు బిజినెస్లో సర్వం కోల్పోయారు అని ఆయనకు తెలిసిపోయిందా అని త్రిపురాంబ ఎవరికి వారే భుజాలు తడుముకున్నారు. మహేశ్వరి చెప్పిన టాపిక్ మారుస్తూ అంది. కల్పనేది? వంటింట్లో ఉన్నట్టుంది, పిలుస్తాను అని ఆవిడ అంటూ ఉండగానే ఆమె చేతిలో కాఫీ కప్పులున్న ట్రేతో అక్కడికొచ్చింది. కల్పన, ఇలా రమ్మా. మహేశ్వరి హ్యాండ్ బ్యాగ్ తీస్తూ పిలిచింది. ఏమిటమ్మా? నీకోసం చెన్నై నుంచి పచ్చలహారం తెప్పించానమ్మా అంటూ ఆవిడ బ్యాగ్లోంచి ఒక బాక్స్ తీసి ఆమె చేతిలో పెట్టింది. వావ్, పచ్చలహారమా? ఆమె ఆనందాతిరేకంతో చిన్నగా అరుస్తూ తల్లిని అమాంతం కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. ఎప్పటినుంచో పచ్చలహారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను. నా మనసులో కోరిక తెలిసినట్లే తెచ్చావు. థ్యాంక్ యూ అంటూ కొక్కెం విడదీసి హారాన్ని మెడలో పెట్టుకుంది. మీ అత్తగారికి చూపించు అంది మహేశ్వరి గొప్పగా. కల్పన ఆ హారాన్ని మెడలో నుంచి తీసి అత్తగారికిచ్చింది. ఆవిడ సంతోషంతో తలమునకలవుతూ అందులో పొదగబడిన పచ్చలను ముత్యాలను నాణ్యత పరిశీలిస్తూ అంది. చాలా బాగుంది. ఎంతయింది వదిన గారు? 56,000 అయిందండి. దుద్దులు బాక్స్లో ఉన్నాయి, చూడండి. చాలా బాగున్నాయి. మీ సెలక్షను. సెలక్షన్ మాత్రం నాది కాదులేండి. మా ఫ్రెండ్ చెన్నై వెళ్తుంటే తెప్పించాను అన్నాడు కృష్ణమూర్తి. చూడండి అంటూ హారాన్ని త్రిపురాంబ భర్తకు అందించింది. ఆయన దాన్ని పరిశీలించి అన్నారు. ఇలాంటి నగలన్నీ ఎక్కడే దొరుకుతున్నాయండి? హైదరాబాద్లో ఆర్కే జ్యువెలర్స్లో దొరకని నగలు లేవు. కల్పన ముఖంలో రంగులు మారాయి. ఆమె చప్పున తల్లివైపు చూసింది. క్షణకాలం ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని తర్వాత మాధవరావు గారి వైపు చూశారు. ఆయన మాటల్లో ఏదైనా శ్లేషుందా అని పరిశీలిస్తున్నట్లు. ఆయన ముఖం మామూలుగానే ఉండడంతో వాళ్ల గుండెలు తేలికపడ్డాయి. మీరు ఎన్నైనా చెప్పండి బావగారు, చెన్నైలో నవరత్నాలకి బాపాలాల్ చాలా ఫేమస్ అన్నాడు కృష్ణమూర్తి. అవును అన్నారు మాధవరావు గారు. భర్త చేతుల్లోని హారాన్ని అందుకుని త్రిపురాంబ స్రవంతి అని పిలిచింది. ఆ సమయంలో ఆమె కిచెన్లో బిజీగా ఉంది. అత్తగారి పిలుపుతో చేస్తున్న పని వదిలి బయటకొచ్చింది. అత్తగారు స్రవంతిని పిలవడంలోని ఆంతర్యాన్ని గ్రహించిన కల్పన గుండె దడదళ్లాడింది. ఇప్పుడు అత్తగారు పచ్చలహారాన్ని తల్లి తన కోసం కొందని చెప్తుంది. ఆమె తన వైపు వ్యంగ్యంగా చూసి నవ్వుతుంది. ఎందుకంటే స్రవంతికి తన తండ్రి తనకింత ఖరీదైన కానుకలిచ్చే స్థితిలో లేడని తెలుసు. ఆమె ఊపిరి బిగబట్టి చూస్తుంది. స్రవంతి హాల్లోకొచ్చి కల్పన తల్లిదండ్రులకి మర్యాదగా నమస్కరించింది. త్రిపురాంబ హారాన్ని కోడలికి అందిస్తూ అంది. ఇదిగో, కల్పన కోసం వాళ్ళమ్మగారు చెన్నై నుంచి తెప్పించారు ఈ హారాన్ని. 56,000 అయిందట. చాలా బాగుందండి అందామె చిరునవ్వుతో కల్పన వైపు చూస్తూ. ఆమె పెదవులపై నవ్వు తనను అపహాస్యం చేస్తున్నట్టు ఫీల్ అయింది కల్పన. స్టవ్ మీద కూర పెట్టాను, వస్తానండి అని ఆ హారాన్ని కల్పనకిచ్చి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే వచ్చిన త్రిపురాంబ చెప్పింది. వాళ్ళకి ఒక కూరతో భోజనం పెడితే బాగుండదు. మరో కూర ఏదైనా చెయ్యి. పెరుగు పచ్చడి, స్వీటు కూడా చెయ్యి. అలాగేనత్తయ్య అంది ఫ్రిడ్జ్ తెరిచి కూరలు తీసుకువెళ్తూ. కల్పన, నువ్వు అబద్ధాలు చెప్పడమే కాకుండా మీ అమ్మా నాన్నలతో కూడా అబద్ధం చెప్పిస్తున్నావా? మీ అమ్మగారు పచ్చలహారం కొని నీకు కానుకగా ఇచ్చారా? దొంగాడి పెళ్ళాం దొరసాని అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నావు. నీ భర్త సంపాదించిన దొంగ సొమ్ముతో నగలు కొని వాటిని పుట్టింటికి చేరవేసి మీ అమ్మ చేత నీ అత్తగారి ముందు ఇప్పించుకుని గర్వపడుతున్నావా?
కానుకలతో అత్తగారిని మెప్పించే ప్రయత్నాన్ని ఎకనైనా మానుకో. అదే చేతిరాత, అదే బాణి. తన గుట్టు తెలుసుకుని తనను బెదిరిస్తూ రాసిన ఆ సంతకం లేని ఉత్తరాన్ని చూడగానే కల్పన నిలువెల్లా కంపించిపోయింది. తన తండ్రి ఆస్తి పోయిందని, ఆయన లక్షలు ఖరీదు చేసి ఇంటిని అమ్ముకుని ఫ్లాట్లోకి మారిపోయాడు అన్న విషయం సునీత ద్వారా స్రవంతికి తెలిసుండొచ్చు. కానీ తన పచ్చలహారాన్ని ఇక్కడే కొని వరంగల్ తండ్రికి పంపిన విషయాన్ని ఆమె ఎలా తెలుసుకోగలిగింది? తన మీద పత్తేదారుల్ని నియమించిందా, లేక పచ్చలహారాన్ని తనే కొనుక్కుని తల్లికి రహస్యంగా పంపించుంటుంది అని ఊహించిందా? కల్పన భర్త ఇంటికొచ్చే వరకు అసహనంగా నిరీక్షించింది. ఆమె చూపించిన ఉత్తరాన్ని చదివి శ్రీధర్ ముఖంలో అనేక భావాలు సుళ్ళు తిరిగి చివరికి క్రౌర్యంగా మారిపోయింది. ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ. ఏం చేయగలం? నిస్సహాయంగా అంది. దొంగకి తేలు కుట్టినట్టుంది మన పరిస్థితి. తేలు కాదు, దాన్ని పాములా కాటేస్తాను. అతని స్వరంలో కాసి కళ్లల్లో పగ. దాన్ని దొంగ అని నిరూపిస్తాను. మా అమ్మ దృష్టిలో అది అధపాతాళానికి దిగజారిపోవాలి. ఎలా? ఆసక్తిగా అడిగింది. 10,000 రూపాయలు స్రవంతికి తెలియకుండా దాని బీరువాలో పెట్టు. నీ బీరువాలో పెట్టిన డబ్బు మాయమైపోయింది అని గొడవ చెయ్యి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు లాంటి సామెతలతో దాన్ని రెచ్చగొట్టు. పౌరుషం వచ్చి అది కావాలంటే నా బీరువా వెతుక్కో అంటుంది. అప్పుడు నువ్వు పెట్టిన డబ్బు బయటపడి అది దొంగ అని నిరూపించబడుతుంది. ఇది చాలా సినిమాల్లో చూపించిన పాత ట్రిక్కే. పెదవి విరిచింది. దానికంటే ముందు నువ్వు చేయవలసిన పని మరొకటి ఉంది. అతను టేబుల్ మీద ఉన్న కాగితాన్ని అందుకుని సీరియస్గా రాయటం మొదలుపెట్టాడు. భర్త ఏం చేయబోతున్నాడో అన్న కుతూహలంతో కల్పన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ ఉత్తరాన్ని యథాతథంగా కాపీ చేసి కవర్లో పెట్టి అతికించి మా అమ్మ పేరు, అడ్రస్సు రాసి మన ఆఫీస్ పై సత్యాన్ని కాకినాడ పంపి అక్కడి నుంచి పోస్ట్ చేయించు. జాగ్రత్త, ఎవ్వరికి ఏ అనుమానమూ రాకూడదు. నేను రేపు చెన్నై వెళ్తున్నాను. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తున్నాను. బిజినెస్ ట్రిప్. వారం దాకా రాను. నేను తిరిగి ఇంటికొచ్చేటప్పటికి స్రవంతి ఇంట్లో ఉండకూడదు. తన మీద పడిన నిందను భరించలేక వెళ్ళిపోవాలి. కల్పన భర్త రాసిన ఆ ఉత్తరాన్ని చదివి అంది. మీరు భలే తెలివైన వారండి. స్రవంతి దొంగ అని రుజువు చేయడానికి ఈ ఉత్తరం చాలు. శ్రీధర్ గర్వంగా నవ్వాడు. లేకపోతే దానికి ఎంత ధైర్యం మన విషయాలన్నీ కూపిలాగడానికి. కానీ గొడవైతే రవికి కోపం వస్తుందేమో. వస్తే వస్తుంది. పెళ్ళం కావాలనుకుంటే వాడు కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఈ ఉత్తరాన్ని కాపీ చెయ్యి. అతను స్నానానికి వెళ్ళాడు. కల్పన కాగితాన్ని తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేయటం మొదలుపెట్టింది. చిరంజీవి స్రవంతికి మీ అమ్మ ఆశీస్సులు. నువ్వు చిరంజీవి అల్లుడు అక్కడ కులాసాగా ఉన్నారని తెలుస్తాను. మేమిక్కడ కులాసాగా ఉన్నామని రాయడం ఉత్తరాల్లో సర్వసాధారణంగా అందరూ రాసే పద్ధతి. కానీ మేము సుఖంగా లేము. కారణం, చేతిలో బొత్తిగా డబ్బు లేదు. మీ నాన్న సంపాదనతో మేము ముగ్గురుము బతకాలి. నువ్వు ఇదివరకు పంపించినట్లే మాకు ఓ 10,000 పంపించగలవా? మీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా, ముఖ్యంగా మీ అత్తగారికి తెలియకుండా డబ్బు పంపించు. నిన్ను గొప్పింటి కోడల్ని చేసింది నువ్వు సుఖపడతావనే కాదు, మాకు ఆసరా అవుతావని. డబ్బు వెంటనే పంపు. ఇట్లు మీ అమ్మ అన్నపూర్ణమ్మ. ఉత్తరాన్ని కాపీ చేయటం పూర్తి చేసిన కల్పన బాల్కనీలోకి వచ్చి అంతకుముందు భర్త రాసిన ఉత్తరాన్ని కాల్చేసింది. ఆమె పెదవులపై విజయగర్వంతో కూడిన నవ్వు నాట్యం చేస్తుంది. మనం అమెరికా ఎప్పుడు వెళ్దాం? అడిగింది వర్ష 16వసారి. అది సరే వర్ష, మనం అంత దూరం వెళ్ళిపోతే అమ్మా నాన్నల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా బలంగానే ఉన్నారుగా, ఇక్కడే ఉంటారు అంది నిర్లక్ష్యంగా. మీ అమ్మ వాళ్ళని వదిలి అంత దూరం వెళ్ళి నువ్వు ఉండగలవా? ఏడాదికి ఒకసారి వాళ్లే వస్తారు. టికెట్ కొనుక్కుని వాళ్ళు రాగలరు. ఆమె స్వరంలో ధ్వనించిన అతిశయం ఇండైరెక్ట్గా తన తండ్రి లేమిని ఎత్తి చూపిస్తున్నట్టే ఫీల్ అయ్యాడు ధీరజ్. అతని ముఖంలో మారుతున్న రంగుల్ని పట్టించుకోకుండా అడిగింది. మీరు అప్లై చేయండి. ఆలోచిస్తాను. అసలు మీరు అమెరికా వెళ్ళడం, ఎంఎస్ చేయటం నిజమేనా, లేకపోతే అది నన్ను పెళ్లి చేసుకోవడానికి చెప్పిన అబద్ధమేనా? మంటగా అడిగింది. ధీరజ్ ముఖం తెల్లగా పాలిపోయింది. నిజమే, నేను ఎంఎస్ చేయలేదు. ఏమిటి? కెవ్వుమన్నట్లంది. మీరు మీరు ఎంఎస్ చేయలేదా? చెయ్యాలనే వెళ్ళాను, కానీ చదవలేకపోయాను. నాకు ముందు నుంచి చదువు మీద ఆసక్తి తక్కువ. ఫ్యాక్టరీని డెవలప్ చేయాలనుకున్నాను, కానీ అది కలిసి రాలేదు. అతను సిగ్గుపడుతూ సంజాయిషి ఇస్తున్నట్టు అన్న మాటలకి వర్ష క్రోధంతో ఆవేశంతో వణికిపోతూ ఒక్క అంగలో అతన్ని సమీపించి అతని షర్టు కాలర్ పట్టుకుంది. యూ చీట్ స్కౌండ్రల్! ఇన్ని అబద్ధాలు చెప్పావు నువ్వు. నీ తల్లి తండ్రి నువ్వు కలిసి మమ్మల్ని ఇంత దారుణంగా వంచిస్తారా? నువ్వు అమెరికాలో ఎంఎస్ చేసావన్నమాట అబద్ధం.
నీకు పెద్ద ఇండస్ట్రీ ఉందన్నమాట అబద్ధం. నీ బ్రతికే అబద్ధం. నీకు అసలు నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఉందా? నీ ముఖానికి వేలకు వేలు ఖరీదు చేసే కానుకలు కావాల్సి వచ్చాయా? కోపంతో ఒళ్ళు మర్చిపోయి ఏం మాట్లాడుతుందో తెలియని స్థితిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. షర్టొదులు. ధీరజ్ విసురుగా వదిలించుకున్నాడు. నిన్ను మోసం చెయ్యాలి అనే ఆలోచన నాకు లేదు. మా నాన్నగారు, ఆయన దీనికి కారకుడు. 1,00,000 అబద్ధాలాడి మన పెళ్లి చేశారు. మన స్థితిగతుల్ని గురించి వాళ్లతో నిజం చెప్పండి అని నేను మొత్తుకుంటున్నా వినకుండా నా నోరు మూసి పెళ్లికి నన్ను ఒప్పించారు. నీ నోరు వాళ్ళు మూసేశారా, లేక మా ఐశ్వర్యాన్ని చూసి నీ నోరు మూసుకుపోయిందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. నీ డబ్బెవడికి కావాలి? నువ్వు నాకు నచ్చావు, అందుకే నేను నీతో పెళ్లికి అంగీకరించాను. నచ్చింది నేనా, మా డబ్బా? వ్యంగ్యపూరితమైన ఆమె మాటలతో గాయపడ్డ అతని హృదయం అతని కళ్లల్లో ప్రతిఫలిస్తుంది. నువ్వు మాత్రం మేము డబ్బున్న వాళ్ళమనేగా నన్ను పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకునేటప్పుడు అందం, ఐశ్వర్యం, సంఘంలో స్టేటస్ అన్నీ చూసి చేసుకుంటాం. అనామకుణ్ణి ఎవరూ పెళ్లి చేసుకోరు. మన పెళ్ళైన తర్వాత మా ఆస్తులన్నీ పోతే నా కర్మ అని సరిపెట్టుకుంటాను. కానీ నువ్వు గొప్పవాడిలా నటించి నన్ను పెళ్లి చేసుకున్నావు. అందుకే నాకు నువ్వంటే అసహ్యం. ధీరజ్ ముఖం పాలిపోయింది. డబ్బు తప్ప మన మధ్య బంధమేదీ లేదా? నాకు అవన్నీ తెలీదు. నేను ఇంట్లో ఉండను. ధీరజ్ తన మెడలోని గొలుసుని, వేలికున్న వజ్రపు టొంగరాన్ని తీసి ఆమె ముందుకు చాపాడు. నిజమే వర్ష, నాకింత విలువైన కానుకల్ని పొందే అర్హత లేదు. ఇవి పెళ్లిలో మీ వాళ్ళు నాకు పెట్టినవి. తీసుకో. వర్ష వాటిని అందుకుని బ్యాగ్లో వేసుకుంటూ అంది. ఇవే కాదు, మా వాళ్ళు చాలా ఇచ్చారు. నీకు సిగ్గుంటే అవన్నీ ఇచ్చేసేయి. ధీరజ్ హాల్లోకి వచ్చాడు. కామాక్షమ్మ, వెంకటేశ్వరరావుల ముఖాలు పాలిపోయి ఉన్నాయి. ఒక గదిలో మాట్లాడుతున్న మాటలు మరో గదిలోకి వినిపించకపోవడానికి అదేమీ రాజ్మహల్ కాదు. వాళ్ళు వర్ష మాట్లాడిన మాటలన్నీ విన్నారని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి. అమ్మా, పెళ్లిలో వర్ష వాళ్ళు ఏమేం పెట్టారో అవన్నీ ఇచ్చేసి. ఇదేం గ్రహచారం రా? పెళ్ళయి 4 రోజులు కాలేదు, ఆ అమ్మాయి వెళ్ళిపోవడం ఏమిటి? ఏడుస్తూ అందావిడ. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు వాళ్ళు పెట్టినవన్నీ ఇచ్చేసేయి. అవి నా దగ్గర లేవురా. అవి అమ్మేశావా? అవును. ఆవిడ దోషిలా నేల చూపులు చూస్తూ అంది. కోడలు తెచ్చిన కానుకల్ని కూడా అమ్ముకునే దుస్థితికి దిగజారిపోయారమ్మా, ఆవేదనగా అన్నాడు. వెంకటేశ్వరరావు అపరాధిలా తలదించుకున్నాడు. ధీరజ్ తిరిగి గదిలోకి వచ్చాడు. వర్ష బీరువాలోంచి తన బట్టల్ని లాగి సూట్ కేసులో సర్దుతుందల్లా తలెత్తి అతన్ని చూస్తూ అంది. ఉత్తి చేతులతో వచ్చావు? నీవిచ్చినవన్నీ అమ్ముకుని తినేశారా మీ వాళ్ళు? నాకు 10 రోజులు గడువివ్వు, మీరు ఇచ్చినవన్నీ వాపసు చేస్తాను. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు, వాపసు చేస్తాడట. ఏమమ్మి తీరుస్తాడో? వ్యంగ్యంగా అని సూట్ కేసుతో బయటకొచ్చింది. ఆవేదనగా తననే చూస్తున్న అత్తమామల వైపు కన్నెత్తైనా చూడకుండా ఆ ఇంటి గడప దాటింది. 4 రోజులైనా ఇంట్లో బాంబు పేలకపోవడంతో కల్పనకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంటికి పోస్ట్ మ్యాన్ మామూలుగానే వచ్చి వెళ్తున్నాడు. కానీ ఆ అత్తగారికి తను రాసిన ఉత్తరం అందినట్టు లేదు. ఆమె ఫ్యాక్టరీకి వెళ్ళి తను కాకినాడ పంపిన ఆఫీస్ బాయ్ని అడిగింది. నువ్వు నేనిచ్చిన ఉత్తరాన్ని పోస్ట్ చేశావా లేదా? చేశానమ్మగారు అన్నాడు వాడు. వాడు సత్యహరిశ్చంద్రుడు వారసుడనే శ్రీధర్ అంటూ ఉంటాడు. చెప్పకూడని చోట కూడా నిజాలు చెప్పి చిక్కుల్లో పడుతూ ఉంటాడు. వాడు నిజం చెప్పడం లేదేమో అనే అపనమ్మకం లేదా మీకు? ఒకవేళ స్రవంతే ఆ ఉత్తరాన్ని అందుకుంది అనడానికి ఆమె పోస్ట్ మ్యాన్ వచ్చే సమయానికి వంటగదిలో ఉంటుంది. కల్పనకి టెన్షన్తో తల బద్దలైపోతుంది. ఆ ఉత్తరాన్ని అటు స్రవంతి గాని ఇటు అత్తగారు గాని అందుకుంటే ఇద్దరిలో ఒకరైనా రియాక్ట్ అవ్వాలి. కానీ ఇద్దరూ ప్రశాంతంగానే ఉన్నారు. ఆమె రాత్రంతా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది. తను శ్రీధర్ ప్లాన్ చేసినట్లు ఆ ఉత్తరం అత్తగారికి అందరినీ అందకపోని తను మాత్రం తన పథకంలో 2వ భాగాన్ని అమలు చేయాలి. అలా అనుకున్న తరువాత ఆమెకు నిశ్చింతగా అనిపించింది. మర్నాడు పొద్దుట ఆమె నిద్రలేచి కిందకొచ్చేసరికి స్రవంతి అప్పటికే వంటగదిలో ఉంది. రవి, మాధవరావు గారు హాల్లో కూర్చుని చెరో పేపరు చదువుతున్నారు. ఇదే మంచి అవకాశం అనుకుని ఆమె మేడపైకి వెళ్ళింది. భర్త తనకిచ్చిన డబ్బులో నుంచి 10,000 రూపాయలు కట్టతీసి స్రవంతి గదిలోకి నడిచింది. వార్డ్రోబ్లో ఆమె బట్టల అడుగున ఆ డబ్బు పెట్టి ఏమీ ఎరగనట్లు కిందకొచ్చేసింది. రవి స్నానానికి వెళ్ళాడు. మాధవరావు గారు లేచి బయటకు వెళ్లారు. కల్పన కాఫీ కలుపుకునొచ్చి తీరుబడిగా కూర్చుని పేపర్ తీసింది. ఆ దినపత్రికలో ప్రచురించబడ్డ ఓ వార్త చదువుతున్న ఆమె చేతిలోని కాఫీ గ్లాసు కింద పడింది. ఆమెకు తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగిరా తిరిగిపోతున్న అనుభూతి కలుగుతుంది. చెవుల్లో హోరు, మెదడు ఆలోచించే శక్తిని కోల్పోయి మొద్దుబారినట్టయింది.
ఆమె పిచ్చిదానిలా పదే పదే ఆ వార్తని చదువుతుంది. మహాలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ కుమార్ పరారి అనే వార్త కింద వరుణ్ ఫోటోని ప్రచురించారు. కల్పన పేపర్ పట్టుకుని కల్లో నడుస్తున్న వ్యక్తిలా తన గదిలోకి వచ్చి పడింది. ఆమె సుడిగాలిలో చిక్కుకున్న పూల తీగల నిలువెల్లా కంపిస్తుంది. శ్రీధర్కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాలి. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఆమె ఫోన్ దగ్గరకు నడిచింది. అప్పుడే సరిగ్గా ఫోన్ మోగింది. ఆమె వెంటనే లిఫ్ట్ చేసింది. హలో అంది. కల్పన, నేను శ్రీధర్ని. భర్త స్వరం వినగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. ఏమైంది? మన ప్లాన్ బెడిసి కొట్టిందా? రవి గొడవ చేశాడా? మనం నిలువునా మునిగిపోయాం. మిమ్మల్ని ఆ వరుణ్ నిలువు దోపిడీ చేశాడు అందామె ఏడుస్తూ. ఏమైంది చెప్పు? ఆమె విషయం చెప్పింది. వాట్? అతని స్వరం కీచుమంది. నువ్వు సరిగ్గా చదివావా? చదివానండి. మహాలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ ఎండి ధీరజ్ అని పేపర్లో వేశారు. మిగతా పార్ట్నర్స్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారట. మై గాడ్! అతని స్వరం ఆతనాదంలా ఉంది. వాడిని నమ్మి 25 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామండి? నేను ఇవాళ బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వు ఏమీ జరగనట్లుగా మామూలుగా ఉండు. అతను ఫోన్ పెట్టేశాడు. కల్పన తలుపులు వేసుకుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. తరువాత లేచి స్నానం చేసింది. పోయిన డబ్బుకి భర్త అత్తగారికి ఏం సమాధానమిస్తాడు? ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది ఆమెకు. తలుపు తట్టిన శబ్దమైంది. ఆమె తలుపు తీసింది. పనిపిల్ల. అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవరో వచ్చారట. ఆమె కిందకొచ్చింది. త్రిపురాంబ జస్టిస్ రంగనాథం గారి భార్యతో మాట్లాడుతుంది. ఆమె చిరునవ్వుతో నమస్కరించింది. కల్పన, మిసెస్ రంగనాథం గారికి మీ అమ్మగారు కొన్న పచ్చలహారాన్ని చూపించు. కల్పన తల ఊపి తిరిగి గదిలోకి వచ్చింది. హారం ఉన్న బాక్స్ని బీర్వాలోంచి తీస్తుంటే ఆమె చేతులు వణికాయి. అత్తగారిని మెప్పించడానికి ఎన్ని అబద్ధాలు చెప్తోంది. శ్రీధర్ వచ్చాక పోయిన డబ్బు విషయంలో ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలో. ఆమె కిందకొచ్చి మిసెస్ రంగనాథానికి ఆ హారాన్ని చూపించింది. ఆవిడ దాని నాణ్యతను పనితనాన్ని ముగ్ధురాలై చూస్తూ అంది. సింప్లీ సూపర్. ఎక్కడ కొన్నారు? చెన్నైలో, చిన్నగా చెప్పింది. మా వియ్యపురాలు చాలా సరదాలున్న మనిషి. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా కల్పనకి ఏవేవో కానుకలు తెస్తూనే ఉంటారు చెప్పింది త్రిపురాంబ కోడలని ఆపేక్షగా చూస్తూ. గతంలో ఆవిడ ప్రశంసలకి కల్పన ఒళ్ళు పులకరించేది. ఇప్పుడు మొదటిసారిగా వెగుటనిపిస్తుంది. శ్రీధర్ మనసు దెబ్బతిన్న పులిలా గాండ్రుమంటుంది. వరుణ్ ఎక్కడున్నా వెదికి పట్టుకుని పీక నొక్కి చంపేయాలి అనుంది. ఎంత నయవంచుకుడు, ఎంత మోసగాడు. స్నేహితుడు అని నమ్మి వాడి ఫైనాన్స్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్న తనని నమ్మించి ఇంత మోసం చేస్తాడా? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? అతనికి ఆలోచించే కొద్దీ పిచ్చెక్కేలా ఉంది. ఏం చేద్దామండి? నిస్సహాయంగా అడిగింది కల్పన. చేయడానికే ఉంది. వాడికి నేను డబ్బిచ్చినట్లు ఆధారం కూడా లేదు. ఆ రాత్రి త్రిపురాంబ అతనితో చెప్పింది. నిన్ననే జస్టిస్ రంగనాథం గారి భార్య వచ్చి వెళ్ళింది. వాళ్ళ కజిన్ బంజారా హిల్స్లో అతని ఫ్లాట్ అమ్మేస్తున్నాడట. వాటిని కొనాలనుకుంటున్నాను. నువ్వు సింగపూర్ వెళ్ళావని, వచ్చాక చూసి చెప్తావని చెప్పాను. సరేనమ్మా అన్నాడు అతను ఏటో చూస్తూ. నిన్న డబ్బు అవసరమై బ్యాంకుకు వెళ్ళాను. నువ్వు 25 లక్షలు 6 నెలల కిందట డ్రా చేశావు అని మేనేజర్ చెప్పాడు. అంత డబ్బుతో నీకు అవసరం ఏమిట్రా? అమ్మా, అది తల్లికి ఆ విషయం తెలుస్తుందని కానీ ఆవిడ తనని ఇంత హఠాత్తుగా అడుగుతుందని కానీ ఊహించిన శ్రీధర్కి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. కొడుకులోని తత్తరపాటు త్రిపురాంబను ఆశ్చర్యపరిచింది. ఆవిడికి కొద్ది రోజుల కిందట తనకు వచ్చిన సంతకం లేని ఉత్తరం గుర్తుకొచ్చింది. మీరు దొంగకి ఇనపెట్టె తాళం చెవులు ఇచ్చారు అనే ఆ ఉత్తరంలోని వాక్యాలు గుర్తురాగానే ఆవిడికి ఒక క్షణం కొడుకు మీద అనుమానం వచ్చింది. అంతలోనే ఎవరో గిట్టని వాళ్ళు రాసిన ఉత్తరం ఆధారంగా కొడుకును అనుమానిస్తుందేమిటా అని సిగ్గుపడింది. నువ్వు రేపు ఆ ఫ్లాట్ చూసి నీకు నచ్చితే మనం ఈ నెలాఖరికి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంది. అలాగేనమ్మా అన్నాడతను. తర్వాత కాసేపు ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడింది. అతడు నిరాసక్తతతో జవాబులిచ్చాడు. కొడుకులోని ఈ మార్పు త్రిపురాంబ దృష్టిని దాటిపోలేదు. ఏదో జరిగిందనేది ఆవిడికి నిశ్చయంగా తెలుసు. కానీ ఏం జరుగుంటుందో ఆవిడ ఊహ కందలేదు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో కల్పన, శ్రీధర్ మాత్రం నిద్రపోలేదు. ఏం చేయాలి అన్న ప్రశ్న కల్పనకు ఎదురుగా భూతమై భయపెడుతుంటే ఏం చేయాలో అప్పటికే నిర్ణయించుకున్నాడు శ్రీధర్. గోడవైపు తిరిగి పడుకున్న కల్పనని ఓసారి చూసి అతను ఆ సాయంకాలమే తలగడ కింద దాచి ఉంచిన సీసా తీసి మూత తెరిచి ఒక్కసారిగా నోట్లోకి వంచుకున్నాడు. పైకి ఎక్కువస్తున్న మందుని బయటకు రానివ్వకుండా నోటికి చేతిని అడ్డు పెట్టుకున్నాడు.
తరువాత తను అంతకు ముందే రాసిన కాగితాన్ని షర్టు జేబులోంచి తీసి టేబుల్పై కనిపించేలా పెట్టి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత కల్పన నిద్రలోనే ఇటు తిరిగింది. పక్కన శ్రీధర్ తగల్లేదు. ఆ సాయంకాలం నుంచి భర్తలోని అలజడిని గమనిస్తున్న ఆమె మనసేదో కీడును శంకించింది. ఆమె గభాలను లేచి బయటికి రాబోయి ఆగింది. బాల్కనీలో అస్పష్టంగా కనిపించిన ఆకారాన్ని భర్త అని గుర్తుపట్టి అతని దగ్గరకు ఆదుర్దాగా వెళ్ళింది. అప్పటికే అతను కడుపు చేత్తో పట్టుకుని విలవిల్లాడుతున్నాడు. కల్పన మనశ్శరీరాలు క్షణం మొద్దుబారాయి. మరుక్షణం తెలివి తెచ్చుకుని ఒక్క పరుగులో మెట్లన్నీ దిగేసి మామగారి పడకగది తలుపుల్ని దబదబా బాదింది. మామయ్య! ఆతనాదంలా ఉందా పిలుపు. భయవిహ్వల స్వరంతో తలుపు తెరిచే వరకు అలా పిలుస్తూనే ఉంది. తలుపు తీసిన ఆయన ఎదురుగా శోకదేవతలా ఉన్న కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమైంది? ఆయన అడగక ముందే చెప్పింది. ఆయన విషం తాగారు మామయ్య. తల మీద పిడుగుపడ్డట్టు స్తంభించిపోయిన ఆయన ఎక్కడా, శ్రీధర్ ఎక్కడా అని ఉద్వేగంగా అడిగారు. మేడ మీద బాల్కనీలో కూడబలుక్కుంటున్నట్లు చెబుతూనే స్పృహ కోల్పోయింది. రవి అలసటగా ఇంటికొచ్చాడు. శ్రీధర్కి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పాక గాని అతనికి మనసు స్థిమితపడలేదు. రాత్రంతా ఐసీయూకి ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ దగ్గరే అన్నగారిని చూస్తూ నిలబడ్డాడు. అతను స్పృహలోకి వచ్చాక పలకరించి అతను మాట్లాడాక అప్పుడు ఇంటికొచ్చాడు. కానీ అన్నగారు ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశాడు అన్నది అతనికి అంతుపట్టడం లేదు. తనకి తెలుసున్నంత వరకు అతనికి చెప్పుకోదగ్గ సమస్యలేమీ లేవు. తండ్రి హయాంలో అప్పుల పాలైన తమ కుటుంబం మళ్ళీ నిలదొక్కునేలా చేసింది అన్నగారి వ్యాపార దక్షతే అని అతనికి తెలుసు. అతను ఆత్మహత్య నోట్లో నా చావుకి ఎవరూ బాధ్యులు కారు అని రాయడం రవికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నగారి ఆత్మహత్యా ప్రయత్నం వెనుక నిగూఢమైన రహస్యమేదో ఉందనిపించింది అతనికి. అతను సాలోచనగా శ్రీధర్ గదిలోకి నడిచాడు. గదంతా అంగుళం అంగుళం క్షుణ్ణంగా గాలించాడు. ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు అతనికి. చివరికి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో కనిపించాయి ఆ 2 ఉత్తరాలు. అతను వాటిని చదివి కొయ్యబారిపోయాడు. కల్పనని ఎవరో బెదిరిస్తూ రాసిన ఉత్తరాలవి. కింద సంతకం లేని ఆ ఉత్తరాలను చూడగానే అతని భ్రుకుటి ముడిపడింది. ఎవరు రాసుంటారు ఈ ఉత్తరాలు? ఆలోచిస్తున్న అతని మనసు మారుమూల పొరల్లో నుంచి ఎవరో అరిచారు, స్రవంతి. అవును, స్రవంతే ఈ ఉత్తరాల్ని రాసింది. ఆ సునీత అనే పిల్ల ఏవేవో చెప్పి ఆమె మనసుని విరిచేసింది. తను కల్పన కంటే తక్కువదాన్ని అనే ఆత్మన్యూనతతో నలిగిపోతున్న స్రవంతిలో కల్పన పట్ల అసూయ కలిగింది. ఆ అసూయతో ఆమె కల్పనకి ఈ ఉత్తరాలు రాసింది. అవమానంతో శ్రీధర్ ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడు. రవి ఒళ్ళు ఉద్రేకంతో వణికిపోతుంది. ఎంతకు తెగించింది స్రవంతి. సమయానికి వదిన చూడకపోతే అన్నయ్య మరణించుండేవాడు. అతనికి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి, పళ్ళు కరకరలాడుతున్నాయి. అతను ఆ ఉత్తరాలను జేబులో పెట్టుకుని తన బెడ్రూంలోకి వచ్చాడు. అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కోపంతో మండిపడుతూ స్రవంతిని నిలదీసి అడగాలని గదిలోంచి బయటికి రాబోతూ ఉండగా అడుగుల చప్పుడయ్యాయి. అతనటు చూశాడు. స్రవంతి కాఫీ కప్పుతో గదిలోకి వస్తుంది. ఆమెను చూడగానే అతని రక్తం మరిగిపోయింది. కాఫీ. ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. ఆ అదురుకి ఆమె చేతిలోని కాఫీ కప్పు ఎగిరి దూరంగా పడి బద్దలయింది. భర్త తనని ఎందుకు కొడుతున్నాడో స్రవంతికి అర్థం కాలేదు. ఆమె అయోమయంగా భయంగా చూస్తూ అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేసింది. రాక్షసి! నిరాధారమైన అనుమానాలతో ఎవరో చెప్పింది నిజమని నమ్మి మా వదిన్ని అవమానిస్తూ ఉత్తరాలు రాస్తావా? ఉత్తరాలా? ఉత్తరాలేమిటి? స్రవంతి తెల్లబోయింది. ఎంత బాగా నటిస్తున్నావు! ఈ ఉత్తరాలు రాసింది నువ్వే కదూ? ఇవి చదివే కదూ మా అన్నయ్య అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోబోయాడు. అతను ఆమె పైకి ప్యాంటు జేబులోంచి ఉత్తరాలు తీసి విసిరేశాడు. ఆమె ముడిపడిన భ్రుకిటితో అయోమయంగా ఆ ఉత్తరాలను చదువుతోంది. నేను ఈ ఉత్తరాలు రాయలేదండి. కళ్లల్లో నీళ్లూరుతూ ఉండగా అర్థం కాని అతని అభియోగాన్ని తట్టుకోలేక అంది. మరోసారి బలంగా ఆమె చెంపపై కొట్టాడు. ఇంకా నటించకు. నీకు మా వదిన్ని చూస్తే అసూయ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నావు. ఆ సునీత మాటలు నమ్మి నాకు మా అన్నయ్య మీద లేనిపోనివి చెప్పి మా అన్నదమ్ముల మధ్య కలతలు సృష్టించాలి అనుకున్నావు. అది సాధ్యపడకపోయేసరికి మా వదినికి పిచ్చి పిచ్చి ఉత్తరాలు రాశావు. నువ్వు ఏం చేయబోయావో తెలుసా? మా అన్నయ్య చావుకి కారకురాలివి కాబోయావు. మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నేను కాదు. మీకెవ్వరికి, ముఖ్యంగా మీ అమ్మగారికి కూడా తెలియకుండా ఆయన స్నేహితుడు వరుణ్ పెట్టిన ఫైనాన్స్ కంపెనీలో డబ్బు పెట్టడం, వరుణ్ డబ్బుతో పరారీ అయిపోవడం అసలు కారణం అంది స్రవంతి కన్నీళ్లు తుడుచుకుంటూ రోషంగా. మళ్ళీ అదే మాట? రవి రౌద్రంగా అరిచాడు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా?
నీ అసూయతో అన్నయ్య మరణానికి కారకురాలివి కాబోయావు. అసలు నిన్నని ప్రయోజనం ఏముందిలే, ఇదంతా మా నాన్నగారు చేశారు. మా అంతస్తుతో ఏమాత్రమూ సరితూగని నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశారు. ఆయన మాట విని నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. వెళ్ళిపో, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. మా ఇంట్లో నుంచే కాదు, నా జీవితంలోంచి కూడా వెళ్ళిపో. స్రవంతి కళ్లల్లో వేటగాడి బాణానికి విలవిల్లాడుతున్న పక్షి బాధ కనిపించింది. మీకు నాపై నమ్మకం లేదు కదూ? కలలో కూడా నిన్ను నమ్మను నేను, నిరసనగా అన్నాడు. నేను మీ భార్యని. మీరు నా జీవితాంతం తోడు నీడగా ఉంటారన్న నమ్మకంతో మీ చేతిని అందుకుని ఈ ఇంటి కోడలుగా వచ్చాను. కానీ ఈ ఇంట్లో నాకు అడుగడుగున అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. అయినా మీరు నావారు అన్న భ్రమతో అన్నీ సహించాను. కానీ మీ మనసులో నాపై ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు కొట్టింది నన్ను కాదు, నా వ్యక్తిత్వాన్నే చావు దెబ్బ తీశారు. ఆడపిల్ల అత్తింటి గడపలో కాలు పెట్టాక మళ్ళీ చనిపోయాక మాత్రమే గడప దాటుతుంది. కానీ నేను వ్యక్తిగా ఈ ఇంట్లో చనిపోయి ఈ ఇంటి గడప దాటుతున్నాను. నా వ్యక్తిత్వానికి విలువలేని ఈ ఇంట్లో నేను బతకలేను. స్రవంతి సూట్ కేసులో తన బట్టల్ని పెట్టుకుని పూనకం వచ్చిందానిలా మెట్లన్నీ దిగేసి కిందకొచ్చింది. హాల్లో కూర్చున్న మాధవరావు గారు, త్రిపురాంబ తమ మధ్య జరిగిన వాగ్వివాదాన్ని విన్నారని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి. ఆమె వాళ్ళని ఒక క్షణం చూసి ముఖం తిప్పుకుని ముందుకు నడిచింది. స్రవంతి, తొందరపడకమ్మా, ఆదుర్దాగా ఆమె వెనకే వస్తూ అన్నారు మాధవరావు గారు. నన్ను క్షమించండి మామయ్య గారు, నా వ్యక్తిత్వానికి విలువలేని ఈ ఇంట్లో నేను ఉండలేను అని ముందుకు నడిచింది. అబ్బో, వ్యక్తిత్వం! పూటకి ఠికాణా లేని వాళ్ళకి వ్యక్తిత్వం ఒకటి. మొగుడిని వదిలి పుట్టింటికి వెళితే అమ్మ అబ్బా కూర్చోబెట్టి దీనికి అన్నం పెడతారనుకుంటోంది, తృణీకారంగా అంది త్రిపురాంబ. నోర్మోయ్! ఈడ్చి ఆవిడ చెంపపై కొట్టారు మాధవరావు. క్షణకాలం చెంప పట్టుకుని శిలాప్రతిమలా నిలబడిపోయిన ఆవిడ మరుక్షణం తేరుకుని కోపంగా అరిచింది. నన్ను కొడుతున్నారా? అమ్మను ఎందుకు కొట్టారు? రవి ఒక అంగలో వచ్చి తల్లిని పొదివి పట్టుకుని తండ్రి వైపు కోపంగా చూస్తూ అడిగాడు. ఏ పాపము ఎరుగని నీ భార్యను కొట్టి ఆమెపై లేనిపోని నిందలు వేసి ఇల్లు విడిచిపోయేలా చేశావు. ఇంతమందిని బాధపెట్టిన నా భార్యను నేను కొట్టకూడదా? అది ఏం చేసిందో, దాని ఆలోచనలేమిటో మీకు తెలియవు నాన్నగారు. అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించింది నువ్వేరా. స్రవంతి ఏమిటో, ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకన్నీ తెలుసురా అంటూ ఆ ఉత్తరాలు తనే రాసినట్లు, అయినా అవి అందుకున్న వ్యక్తుల్లో మార్పు రానట్లు చెప్పారు. లక్షలాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలో పెట్టి శ్రీధర్ మోసపోయిన సంగతి తనకు ఈ మధ్యనే తెలిసినట్లు చెప్పారు మాధవరావు గారు. వింటున్న రవి, త్రిపురాంబ నిశ్చేష్టులయ్యారు. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు అందరి ముందు చెప్పి శ్రీధర్ని నిలదీద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే వాడు ఎంత పని చేస్తాడనుకోలేదాయన. పోనీలే, కళ్ళ ముందే చిట్టంత కొడుకు మరణిస్తే అది జీవితాంతం మనకి తీరని వ్యధగా మిగిలేది. అక్కడికి అదృష్టవంతులు. ముందు స్రవంతి సంగతి చూడండి అన్నారాయన. ఏమండి? త్రిపురాంబ ఏడుస్తుంది. నువ్వు కట్నం తేలని కోడళ్ళని కిరసనాయిలు పూసి కాల్చి చంపే గయ్యాడి అత్తగారులకు ఏమాత్రమూ తీసిపోవు త్రిపుర. కల్పన ముందు స్రవంతిని ప్రతి చిన్న విషయానికి అవమానిస్తూ నీ మాటలతో ఆమెను మానసికంగా కాలుస్తూనే ఉన్నావు. కానుక అంటే సంతోషంగా ఇచ్చేది, పీడించి పుచ్చుకునేది కాదు, ఆశించేది కాదు, ఆశీస్సులతో ఇచ్చేది. అయినా ఇంకా ఇతరుల నుంచి కానుకలు ఆశించే స్థితిలో ఉన్నావా నువ్వు అన్నారు మాధవరావు గారు. త్రిపురాంబ ఏడుస్తూనే ఉంది. అన్నగారి నిర్వాకం విని నిశ్చేష్టుడయ్యాడు రవి. అతని ముఖం రకరకాల భావాల సమ్మిళితంగా ఉంది. స్రవంతిని ఎంత చులకనగా మాట్లాడాడు. నిజమే, తను కొట్టింది ఆమెను కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని చావు దెబ్బ కొట్టాడు. ఎందుకంత తొందరపడ్డాడు? తన వివేకం ఏమైపోయింది? తను ఇలా పశువులా ప్రవర్తించాడే. వెళ్ళు రవి, నీ భార్యని ఇంటికి తీసుకురా. దడదళ్లాడుతున్న గుండెలతో బయటికి దూకాడు రవి. రైల్వే స్టేషన్ ప్రయాణికులతో హడావిడిగా ఉంది. రవి స్రవంతిని వెదుగుతూ వేగంగా నడుస్తున్నాడు. అతని శరీరం ఉద్విగ్నతతో కంపిస్తుంది. గుండె కొట్టుకుంటున్న శబ్దం పైకే వినిపిస్తుంది. స్రవంతి క్షమిస్తుందా? మళ్ళీ తన ఇంటికి వస్తుందా? అతను అక్కడంతా కళ్లతోనే వెతుకుతూ పరుగులాంటి నడకతో ప్రయాణికుల మధ్య నుంచి వెళ్తున్నాడు. వెనకాల తల్లి వస్తున్నది లేనిది కూడా గమనించలేదు. కాస్త దూరంలో బెంచి మీద కూర్చున్న స్రవంతి కనిపిస్తుంది. ఏటో చూస్తున్న ఆమె రవిరాకను గమనించలేదు. స్రవంతి! రవి గుండె గొంతులోకొచ్చింది. ఆమె ఒకసారి అతన్ని చూసి మళ్ళీ తల తిప్పుకుంది. నన్ను క్షమించు స్రవంతి. ఆమె జవాబు చెప్పలేదు. కనీసం తల తిప్పి కూడా అతన్ని చూడలేదు. నేను నిన్ను ఘోరంగా అవమానించాను, నన్ను క్షమించి ఇంటికి రా. ఆమె లేచి నిలబడింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. వ్యక్తిగా ఓడిపోయిన నేను ఆ ఇంట్లో మీ భార్యగా బ్రతకగలనా?
పెళ్లిలో నీ తల మీద జీలకర్ర బెల్లం ఉంచి ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామి అని పురోహితుడు చెప్పమన్న మంత్రాలని అప్పచెప్పానే తప్ప నాకు ఆ మంత్రాల అర్థం తెలియదు. కానీ వివాహం అంటే స్త్రీ పురుషుల జీవితాలను ముడివేసేది మాత్రమే కాదు, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకుంటూ ఒకరి విలువల్ని మరొకరు కాపాడుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత అని నేను ఆలస్యంగా తెలుసుకోగలిగాను. నీ వ్యక్తిత్వాన్ని కాపాడతానని ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను. అతని స్వరం నమ్మిస్తున్నట్టు లేదు, నమ్మకం ధ్వనిస్తుంది. స్రవంతి అతనిలో వచ్చిన ఈ మార్పుకి ఉక్కిరిబిక్కిరవుతుంది. అమ్మ స్రవంతి, నువ్వు నా ఇంటి కోడలిగా మా గడపలో అడుగుపెట్టినప్పుడు నీపై వ్యతిరేకతనే చూపించాను. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నన్ను క్షమించి మన ఇంటికి రమ్మా అంది త్రిపురాంబ. అంత మాట అనకండి అత్తయ్య అంది స్రవంతి ఆవిడ చేతిని పట్టుకుంటూ. వర్ష, వివాహాలు స్వర్గంలో జరుగుతాయి, కానీ వివాహ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం ఈ భూమి మీదే చేయాలంటాడు ఒక రచయిత. మన పెళ్లి స్వర్గంలో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని నిలబెట్టుకోనివ్వకుండా డబ్బు మన మధ్య ఇనుప తెరలా నిలిచింది. నిజమే వర్ష, నువ్వన్నట్టు నేను నీకు తగినవాణ్ణి కాదు. మీరిచ్చిన ఖరీదైన కానుకల్ని అందుకునే అర్హత నాకు లేదు. మీరు నాకు ఇచ్చిన కానుకల విలువ ఎంతో కూడా నాకు తెలియదు. అందుకే ఈ ఉత్తరంతో పాటు 1,00,000 రూపాయలకి చెక్ పంపిస్తున్నాను. నేను నీకు ఇంకా ఏమైనా బాకీ పడితే తెలియచేయి, వీలైనంత తొందరలో ఇచ్చేస్తాను. ధీరజ్. ఆ ఉత్తరాన్ని చదివి వ్యంగ్యంగా నవ్వింది వర్ష. మొత్తానికి పౌరుషవంతుడే 1,00,000 రూపాయలకి చెక్కు పంపాడు అంటూ ఆ ఉత్తరాన్ని తల్లికిచ్చింది. ఆమె కూడా ఆ ఉత్తరాన్ని చదివి అంది, ఏమమ్మి డబ్బు పంపాడో, 1,00,000 రూపాయలు చిల్లపెంకులు కావు. వాడిని నడిబజార్లో నిలబెట్టి వేలం వేసినా అంత డబ్బు రాదు అంది వర్ష. అప్పుడే కారు దిగి లోపలికి వస్తున్న తండ్రిని చూడగానే వర్ష ఉత్సాహంగా అంది, నాన్నగారు, మీకు గుడ్ న్యూస్. ధీరజ్ 1,00,000 రూపాయలు పంపించాడు. ఆయన ముడిపడిన భృకుటితో భార్య వైపు చూశాడు. అర్థం కాలేదా? మనం పెళ్లిలో పెట్టిన కానుకలకి విలువ కట్టి డబ్బు పంపించాడండి. అసలు వాడికి అంత డబ్బు ఎక్కడదంటారు? శివశంకరం భార్య దగ్గరకు నడిచి చెయ్యెత్తి విసురుగా ఆమె చెంపను చెళ్ళు మనిపించాడు. వరలక్ష్మి కొయ్యబారిపోయి చెంప పట్టుకుని శిలలా నిలబడిపోయింది. వర్షకైతే నోట మాట రాలేదు. తేరుకున్న వరలక్ష్మి ఆగ్రహంతో వణికిపోతూ అడిగింది, నన్నెందుకు కొట్టారు? పరాయి ఆడపిల్ల అయిన వర్షని కొట్టలేక? నన్ను కొట్టడానికి నేను ఏం తప్పు చేశాను? రోషంగా అంది వర్ష. నువ్వు తప్పు చేయలేదమ్మా, తప్పంతా నాది. డబ్బు అహంతో కళ్ళు మూసుకుపోయిన నిన్ను, డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఇవ్వని మీ అమ్మని ఇన్నాళ్ళు సపోర్ట్ చేశాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. లక్ష్మి, వెళ్ళు. వర్ష బట్టలవి సర్దు, దాన్ని అత్తవారింట్లో దింపుదాం. నేను వెళ్ళను, నాకు ధీరజ్ నుంచి విడాకులు కావాలి. అవేమి విస్తరాకులు కావమ్మా, బజార్లో కొనుక్కోవడానికి. పెళ్ళైన 2 నెలలకే భర్త నుంచి విడిపోవడానికి నీకేం కష్టం వచ్చింది? మీకు తెలియకే అడుగుతున్నారా? అర్హత లేని వాళ్లను అందరం ఎక్కించామని బాధపడుతుంటే అమ్మాయిని అత్తవారింట్లో దింపుదామంటారేమిటండి? అసలు అది ఇల్లా? ఆ ఇంట్లో వర్ష ఒక్క నిమిషం ఉండలేదు. నువ్వు నోర్మి, నేను వర్షతో మాట్లాడుతున్నాను. వర్ష, నువ్వు బయలుదేరు. ధీరజ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏమై రోగం వచ్చిందట? అతను కూతుర్ని కొద్ది క్షణాలు తదేకంగా చూసి అన్నాడు, ధీరజ్ నీకు ఈ డబ్బు ఎలా పంపించాడు అనుకున్నావు? కిడ్నీ అమ్మేశాడు. కొన్ని క్షణాలు ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం. మీకెలా తెలుసు? వరలక్ష్మి నివ్వెరపాటుగా అడిగింది. శ్రీధర్ హాస్పిటల్లో ఉన్నాడని మీ నాన్నగారు చెప్పారు. నేను అతన్ని చూద్దామని వెళ్ళాను. అదే హాస్పిటల్లో ధీరజ్ కూడా ఉన్నాడు. శ్రీధర్ హాస్పిటల్లో ఉండడం ఏమిటండి? శ్రీధర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడట అంటూ జరిగిందంతా చెప్పాడు. వరలక్ష్మి కొయ్యబారిపోయింది. వర్ష, డబ్బు లేనివాడనేగా ధీరజ్ని కాదనుకున్నావు? మా ఆస్తంతా మాకు ఒక్కగానొక్క కూతురువైన నీది కాదా? వెళ్ళమ్మా, ధీరజ్ దగ్గరికి వెళ్ళు. ఈ తండ్రికి కూతురుగా కాదు, అతని భార్యగా బతుకు. మీరిచ్చే ఆస్తి నాది, నా భర్తకి ఎలా చెందుతుంది? ఆస్తి అంతస్తు ఏమీ లేని ఆ నిర్భాగ్యుడితో కలిసి నేను బతకలేను. నేను ధీరజ్ నుంచి విడిపోవడానికే నిశ్చయించుకున్నాను. వర్ష తెగేసి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. వరలక్ష్మి, శివశంకరం అప్రతిభులయ్యారు. అయిపోయిందండి గడప. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.